అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇయర్ అందరికీ సక్సెస్ రావాలని అండ్ మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. గణపతి బప్పా మోరియా. లెట్స్ స్టార్ట్ అవర్ ఫెస్టివల్ విత్ ప్రిపేరింగ్ ప్రసాదాలు. ఫస్ట్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన తుమ్మికూర పప్పు అయితే చేసుకుందాం. ఇది తెలంగాణ స్పెషల్ అన్నమాట. 1.5 కప్ కందిపప్పుకి 1/2 కప్ శనగపప్పు తీసుకున్నాను. అందులోకి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న తుమ్మికూర అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ అందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కి పెట్టేసేయాలి. అండ్ పచ్చిమిర్చి అండ్ ఆల్సో ఈ చింతకాయ ఇవి 2 ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. పప్పు ఉడికిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఉంటది కదా! అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. స్పైస్ లెవెల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పుల్లగా కావాలనుకున్న వాళ్ళు చింతకాయ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా ఇది మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. దెన్ దీనికి తాలింపు వేసుకోవాలనమాట. నేను ఈ మిక్చర్ కొంచెం ఎక్కువగానే పట్టాను. ఎందుకంటే చింతకాయ పచ్చడి చేసుకోవడానికి. సో, తాలింపు వేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో, మన పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు నిమ్మకాయ పులిహోర. సో, ముందే నేను రైస్ అంతా కుక్ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ రైస్ తీసుకొని, ఇక్కడ నిమ్మకాయ పులిహోర అయితే కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ తాలింపు వేసేటప్పుడు పల్లీలు వేయడం మర్చిపోయాను. సో, తర్వాత యాడ్ చేసుకున్నాను. నాకు చింతపండు పులిహోర కూడా చాలా ఇష్టం. కానీ వినాయకుడికి నిమ్మకాయ పులిహోర చాలా ఇష్టమంట. అందుకని నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. సో, ఇదంతా మంచిగా వేసేసుకొని కలిపేసుకున్నాను. చింతపండు పులిహోర కంటే నిమ్మకాయ పులిహోర చేసుకోవడం చాలా సింపుల్ అనిపిస్తుంది నాకు. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకేది ఇష్టం, నిమ్మకాయ పులిహోరనా? లేదా చింతపండు పులిహోరనా? నెక్స్ట్ కమింగ్ టు వన్ మోర్ స్పెషల్, ఇది వచ్చేసి కర్డ్ పోహా. ముంబై స్ట్రీట్స్‌లో గణేష్ చతుర్థి అప్పుడు ఇది అందరికీ పంచుతారంట. అండ్ వినాయకుడికి కూడా చాలా ఇష్టమని విన్నాను. ఇది నేను రెగ్యులర్‌గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఏం లేదు, థిక్ పోహా తీసుకొని అందులో కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కొన్ని వాటర్, దెన్ సాల్ట్ అలా వేసుకొని కాసేపు అలా సోక్ చేయాలన్నమాట. తర్వాత పచ్చి పాలు వేసుకోవాలి. యాజ్ లైక్ సేమ్ కర్డ్ రైస్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పచ్చి పాలు వేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ అలాగే మెయింటైన్ అవుతుందనమాట. దానికి సేమ్ దధ్యోద్దనంకి ఎలా అయితే మనము తాలింపు వేసుకుంటామో సేమ్ అలాగే తాలింపు వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెప్పర్ యాడ్ చేసుకున్నాను. రెగ్యులర్‌గా అయితే కొంచెం అల్లం పీసెస్ అండ్ ఆల్సో నేను దానిమ్మ గింజలు ఉంటాయి కదా! అవి కూడా యాడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఇక్కడ చింతకాయ పచ్చడికి తాలింపు అయితే వేసుకుంటున్నా. గణేష్ చతుర్థి అప్పుడే కదా మనకు చింతకాయ సీజన్ వస్తుంది. ఈ పచ్చడి కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు తాలికల పాశం. ఇది కూడా తెలంగాణ స్పెషల్. యాక్చువల్‌గా పాల తాలికలు అని కూడా అంటారు. అది ఇది సేమో నాకు తెలీదు. బట్ మేమైతే తాలికల పాశం అని అంటాము. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ప్రసాదం చేసుకుందాము. ఫస్ట్ నేను డో అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా! దీంతో నేను 2 గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలిపి పెట్టేసుకున్నాను పక్కన. సో, ఇప్పుడు దీనికి ఫస్ట్ మనం ఈ గ్లాస్తోని 3 కప్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అది ముందు ప్రాసెస్. 1 కప్ ఆఫ్ పొడి పిండి తీసుకోవాలి. యాడ్ చేసుకుందాం. ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండితోని మనం చిన్నగా ఉండ్రాలు కాదు, చిన్న రౌండ్స్ అండ్ ఆల్సో ఇట్లా తాలికల్లాగా చేసుకోవాలన్నమాట. అది చేసుకున్న తర్వాత ఈ పొడి పిండిలో వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న డో అంతా ఇట్లా చిన్నగా చేసుకోవాలన్నమాట తాలికల్లాగా. యాక్చువల్‌గా నేను కొంచెం లావుగా చేశాను. ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు మన ఓపికని బట్టి. సో, దాన్నంతా ఒక జల్లెడలో వేసేసుకొని కింద మంచిగా ఇట్లా జల్లించుకోవాలి. దానికున్న పొడి పిండి అంతా
కిందకి పడిపోతుందనమాట. పొడిపిండి ఎందుకు వేసుకోవాలి అనంటే, బికాస్ అవంతా స్టిక్ అయిపోతాయి కదా! ఒకటికి ఒకటి. అలా స్టిక్ కాకుండా ఇలా వేసుకొని కింద జల్లించుకున్న పౌడర్‌ని మనం పాయసంలోకి యాడ్ చేసుకుంటాం. ఇలా పాయసం చేసే గిన్నెకి ఫస్ట్ ఇట్లా మంచిగా బొట్లు పెట్టేసుకుంటాను నీట్‌గా. బొట్లు పెట్టేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎంత టైం లేకపోయినా, ఎలా ఉన్నా ఫస్ట్ స్టవ్ పైన అంత చిరాకుగా ఉంటే అస్సలు నచ్చదు కదా మన ఆడవాళ్ళకి. నాకు కూడా అంతే. ఫస్ట్ నేను ఇప్పుడు 7 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో 3 కప్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ షుగర్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ముందుగా మనం చేసుకున్న తాలికలన్నీ ఇందులో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలనమాట. ఈ షుగర్ పాకంలో మంచిగా అవి మెత్తగా అయ్యే వరకి బాయిల్ చేసుకోవాలి. అవి మంచిగా ఉడికిపోయిన తర్వాత ఆ పొడి పిండి ఏదైతే ఉందో అది వాటర్‌లోకి మిక్స్ చేసేసుకోవాలనమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించుకొని ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటే మన పాయసం ఈజ్ రెడీ. చాలా టేస్టీగా వచ్చింది. చూడడానికి కూడా చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా! నెక్స్ట్ నేనిక్కడ రవ్వ ఉండ్రాలు చేస్తున్నాను. ఫస్ట్ శనగపప్పు నానబెట్టేసుకొని ఆయిల్‌లో జీరా ఇంకా శనగపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని సేమ్ ఉప్మా చేసుకున్నట్టు చేసుకోవాలి. కాకపోతే బియ్యం రవ్వతో. తర్వాత మిక్చర్‌నంతా అట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని ఉడికిన తర్వాత రౌండ్స్ లైక్ లడ్డూస్ లాగా చేసుకోవాలండి. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. సో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ పాయసం, దెన్ కర్డ్ పోహా, రవ్వ ఉండ్రాళ్ళు, పులిహోర, వినాయకుడికి ఎంతో ఇష్టమైన తుమ్మికూర పప్పు, దెన్ వైట్ రైస్, చింతకాయ పచ్చడి. సో ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం. ప్రతి ఇయర్ గణేష్ చతుర్థికి ఈ స్పెషల్స్ అన్నీ చేసి దేవుడికి పెడతాననమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎట్లుంది? నిజంగా బాగుందా? That's it for the day. Stay tuned and subscribe for more videos like this. See you in the next vlog.